హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఖిల్ బ్లాగ్స్. ఇప్పుడైతే మనం నావల్కాడికి అయితే వచ్చేసినాం. శ్రీ సరస్వతి ఆర్ట్స్కి అయితే వచ్చేసినాం. అన్ని సోలాపూర్ గణేషులు ఒకసారి చూసుకోరు. ఒకసారి అయితే ముందుకైతే పోయి చూసేద్దాం ఒకసారి అయితే. ఫ్రెండ్స్, అయితే 8 ఫీట్ల నుంచి అయితే 25 ఫీట్ల వరకు అయితే ఇక్కడ నాగోల్ శ్రీ సరస్వతి ఆర్ట్స్ కన్నా అయితే లొకేటెడ్ అయి ఉన్నది. దీని ప్రైస్ వచ్చేసి అయితే 85,000 అయితే చెప్తారు. దీని పొడుగు అయితే 8 ఫీట్లు. దీని బ్యాక్గ్రౌండ్తో సహా మొత్తం 11 ఫీట్లు అయితే వస్తుంది. సేమ్ గణపతులు మొత్తం ఇవన్నీ సేమ్ 85,000 అయితే చెప్తారు మొత్తం అన్ని గణపతులు అన్నీ అయితే సేమ్ సోలాపూర్ గణేషులు. లోపలికైతే పోయి చూద్దాం ఒకసారి అయితే. ఇవన్నీ అయితే సేమ్ 85,000 అయితే చెప్తారు. మనకైతే పేజ్ ఫాలో అయ్యి ఉంటేనే అయితే కొంచెం డిస్కౌంట్ అయితే ఇస్తానని అన్నారు. చూసుకొని ఒకసారి అయితే గణపతులు అయితే చూసుకోరు ఒకసారి అయితే. అన్నీ అయితే 8 ఫీట్లు అయితే ఉన్నది మొత్తం గణపతులు. ఏదన్నీ అన్నీ మొత్తం 8 ఫీట్లు. ఈ గణపతి వచ్చేసి అయితే 10 ఫీట్లు అయితే ఉన్నది. దీని ప్రైస్ అయితే వచ్చేసి అయితే ₹1,00,000 అయితే చెప్తుర్రు. మళ్ళీ లాస్ట్ మన పేజ్ ఫాలో అయ్యి ఉంటేనైతే లాస్ట్ 90,000 అయితే వస్తుంటుంది. ఇంకైతే ముందుకైతే పోయి చూద్దాం ఇంకెన్ని ఫీట్లు ఉన్నాయి ఏంది కథ అని అయితే చూద్దాం. తక్కువ అంటే తక్కువనే ఫ్రెండ్స్, మొత్తం అయితే ఫుల్ అంటే ఫుల్ తక్కువ. శ్రీ సరస్వతి ఆర్ట్స్కి అయితే వచ్చేసి విజిట్ కాండి. ఇటు పక్క నాగోళ్ళు ఉన్న సైడ్ అయితే నాగోళ్ళు ఉన్న వాళ్ళు అయితే అందరు తొందరగా వచ్చి అయితే ఒకసారి విజిట్ కాండి. ఏదో చూసుకొని ఒకసారి గణపతులు ఈడ సేమ్ ఫ్రెండ్స్. ఒక 8 ఫీట్ల నుంచి 10 ఫీట్ల మధ్యలో అయితే ఉంటుంది. ఈడ్లో అంతే ₹1,00,000 మధ్యలో అయితే గణపతులు అయితే మొత్తం ఉన్నాయి. చూసుకోండి. ఇదైతే స్టాండింగ్ గణపతి అయితే 1,50,000 అయితే చెప్తుర్రు. ఇంకా చిన్న గణపతులు గిట్లున్నాయి. ఇవి అయితే 30,000 నుంచి 40,000 అయితే చెప్తుర్రు. ఇంకా కలరింగ్ అయితే పూర్తి కాలేదు. పూర్తి కలరింగ్ కావాలంటేనైతే ఇంకా 10 రోజులు అయితే పడుతుంది. 10 రోజుల తర్వాత అయితే వచ్చేసి అయితే ఒకసారి శ్రీ ఆర్ట్స్ అయితే స్టాండింగ్ గణపతి అయితే ఇంకైతే పూర్తి కాలేదు మొత్తం అయితే. దీని ప్రైస్ వచ్చేసి అయితే 1,50,000 అయితే చెప్తురు. ఇదైతే చిన్న గణపతి. ఇదైతే ఒక 5 ఫీట్స్ అయితే గణపతి ఉంటుంది. దీని ప్రైస్ అయితే 50,000 అయితే చెప్తురు. ఈయనైతే మొత్తం సోలాపూర్ గణేషులు అయితే మొత్తం అవైలబుల్ అయితే ఉన్నది. శ్రీ సరస్వతి ఆర్ట్స్కి అయితే వచ్చి తొందర వచ్చి అయితే విజిట్ కాండి. అన్ని సోలాపూర్ గణేషులే మొత్తం ఇవన్నీ అయితే. ఇటన్నీ మొత్తం 18 నుంచి 25 ఫీట్ల వరకు అయితే ఉన్నాయి మొత్తం గణపతులు. ఫ్రెండ్స్, ఇదైతే రథం గణపతి. దీని ప్రైస్ వచ్చేసి అయితే 3 లక్షలు అయితే చెప్తుర్రు. ఇదంతా ఇది చూసుకోండి ఒకసారి అయితే. ఇది ఇంకా కలరింగ్ పూర్తి కాలేదు. ఇక గుర్రము సింహాలు అయితే పక్కనైతే ఉన్నాయి. చూసుకోండి ఒకసారి. కొంచెం ముందుకైతే పోదాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే స్టాండింగ్ గణపతి. సింహం అయితే పక్కనైతే వచ్చిన్నది. దీని ప్రైస్ వచ్చి అయితే 85,000 అయితే చెప్తుర్రు. ఆల్రెడీ బుకింగ్ అయితే అయిపోయింది. తొందర అయితే బుకింగ్ చేసుకుని వచ్చి అయితే ఈ గణపతి ఉంటుందో ఉండదు అని చెప్పి అయితే తొందర వచ్చి బుకింగ్ చేసుకున్నారు అన్న వాళ్ళు అయితే. చూసుకొని ఒకసారి అయితే మొత్తం మనం ముందుకైతే పోదాం. ఇదైతే కృష్ణుడు టైప్లో వచ్చింది గణపతి. అన్న వాళ్ళు అయితే పెయింటింగ్ అయితే వేస్తారు మొత్తం. ఇప్పుడే వేసి అలసిపోయారు, కూర్చున్నారు. ముందుకైతే పోదాం. ఇగో ఎలికి ఇదైతే నాట్యం వేసే గణపతి అయితే ఉన్నది ఇక్కడ. ఫ్రెండ్స్, ఇదైతే 18 ఫీట్లు అయితే గణపతి అయితే. ఇది నాట్యం వేసిన అంటే గణపతి ఉండు. ఒకసారి ఎలుక మూషిక వాహనం అయితే ఒకసారి చూసుకోండి. అన్నీ సోలాపూర్ గణేషులు అయితే మంచి మంచి లొకేట్ ఉన్నది నాగోళ్ళ. చూసుకోండి, ఇదంతా సేమ్ గణపతులు. ఇదైతే మొత్తం 15 నుంచి 18 ఫీట్ల వరకు అయితే ఉంటుంది. చూసుకోండి ఇదంతా. ఇదైతే 8 ఫీట్ల గణపతులు. 70,000 అయితే ప్రైజ్ అయితే చెప్తుర్రు. 70,000 అయితే చెప్తుర్రు. వాళ్ళకన్నా కావాల్సిన అయితే తొందర వచ్చి విజిట్ చేయండి. అగ్వ అంటే అగ్వ మస్తు తక్కువ ప్రైజ్, అంటే ప్రైజ్ మస్తు ప్రైజ్ ఉన్నది. తక్కువ ప్రైజ్ ఉన్నది అంతా. ఇదైతే రథం గణపతి. ఈ రథాల మీద అయితే గణపతి ఉంటాడు. చూసుకోండి ఒకసారి. 3 తలకాయల మీద అయితే రథం మీద అయితే ఉన్నాడు గణపతి. దీని ఫీట్లు వచ్చేసి అయితే 10 నుంచి 12 ఫీట్ల వరకు అయితే ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 1,50,000 అయితే చెప్తుర్రు. చూసుకోండి. వీడు మనోడు, వీడే ఇలా సేల్స్ మ్యాన్. ఇలా ఇవైతే 13 నుంచి 15 మధ్యలో అయితే ఫీట్లు అయితే గణపతులు ఉన్నాయి. ఇవన్నీ అయితే కలరింగ్ అయితే వేస్తుండ్రు గణపతికి అయితే. ఇందాక నుంచి తను ఆడుతున్నారు, బొట్టు కూడా ఇస్తాడా.
భయ్యా వేస్తుంది. కింద సేమ్ గణపతులు 13 నుంచి 15 ఫీట్ల వరకు అయితే ఉంటాయి. దీని ప్రైస్ అయితే వచ్చేసి 2 లక్షల వరకు అయితే చెప్తారు. చూసుకోండి ఒకసారి అయితే. ఇంకా పక్క దాంట్లోకి అయితే పోదాం. ఇంకా 20 నుంచి 25 ఫీట్ల వరకు అయితే గణేశులు అయితే లొకేటెడ్ ఉన్నాయి అలా పోయి అయితే చూద్దాం. ఇక మనోడు అయితే ముందుగానే పోతుండే. ఇక మనోడు ఇక మన మహేష్ భాయ్ అయితే వచ్చిండు. ఇదైతే 20 నుంచి 22 ఫీట్ల వరకు అయితే గణేశుడు అయితే ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 5 లక్షలు అయితే చెప్తారు గణేశుడు అయితే. చూసుకొని ఒకసారి అయితే గణేశుడు సిట్టింగ్ పొజిషన్ అవుతుంది. గణేశుని సిట్టింగ్ పొజిషను అన్నీ సేమ్ పొజిషన్, సిట్టింగ్ పొజిషన్ అన్ని ఇట్లా అన్ని ఈ లైన్గా అయితే అన్ని సిట్టింగ్ పొజిషన్లు అన్నీ అయితే. ఫ్రెండ్స్ ఈ గణపతి అయితే చూసుకోండి. ఫ్రెండ్స్ ఇదైతే 20 నుంచి 25 ఫీట్ల వరకు అయితే గణపతి అయితే ఉన్నది. కింద అయితే నంది విగ్రహం అయితే ఉన్నది. నంది విగ్రహం మీద కూర్చున్నాడు గణపతి. చూసుకొని ఒకసారి అయితే. ఇదైతే సిట్టింగ్ పొజిషన్లో ఉన్నది గణపతి. అన్నీ పెద్ద గణేశులే ఫ్రెండ్స్. ఇదైతే అన్నీ పెద్ద గణేశులే. ఈ గణపతికి అయితే వచ్చేసి అయితే ఏంటంటే శివలింగం అయితే తొండ మీద అయితే కూర్చొని ఉన్నది. ఇంకా కలరింగ్ పూర్తి కాలేదు. కలరింగ్ పూర్తి అయ్యే వరకు అయితే ఇంకా 10 రోజులు 15 రోజులు అయితే టైం పడుతుందంట. ఇక్కడైతే మన మహేష్ భాయ్ అయితే ఉన్నాడు. ఒకసారి అనుకొని అయితే చెప్దాం. అన్నయ్య అయితే ఎట్లన్నా అన్న గణపతులు మొత్తం బాయ్ మెంటల్ ఉన్నాయి బాయ్. వచ్చేసారు ఇగో శ్రీ సరస్వతి ఆర్ట్స్ ఫ్రమ్ నాగోల్. వేరే ఉన్నాయి గణేషులు చూసుకోరు బాయ్. ఒకసారి చూడరు ఒకసారి. ఇదైతే మూషకం అయితే మీద కూర్చుంది. ఎలుక మీద అయితే కూర్చున్నాడు గణపతి. సేమ్ గణపతులు 20 నుంచి 25 ఫీట్ల వరకు అయితే గణపతులు అయితే ఉంటుంది మొత్తం. సేమ్ అన్నీ అయ్యాయి. ఇక వచ్చేసారు ఫ్రెండ్స్ మొత్తం మనదే నాగోల్. స్టూడెంట్స్ ఫ్రెండ్స్ ఎలుక మీద అయితే గణేశుడు అయితే కూర్చున్నాడు. చూసుకోండి ఎంత పెద్దగా ఉంది ఎలుకనైతే. ఇదైతే 8 అయితే కూర్చున్నాడు ఫ్రెండ్స్ గణపతి అయితే. చూసుకోండి ఒకసారి. ఇంకైతే పూర్తి కాలేదు. దీని కాళ్ళు ఇంకా అన్నీ అయితే ఇరిగిపోయి ఉన్నాయి. ఇంకా అన్నీ సెట్ చేయాలన్నీ. చూసుకోండి ఒకసారి అయితే. ఇదైతే గద్ద మీద అయితే నిల్చున్నాడు గణపతి. స్టాండింగ్ గణపతి ఇదంతా. 25 నిమిషాల వరకు అయితే ఉన్నది. 25 ఫీట్ల వరకు అయితే ఉన్నది గణపతి. ఫ్రెండ్స్ ఇదైతే 25 నుంచి 30 ఫీట్ల వరకు అయితే గణేశుడు అయితే ఉన్నది. ఇదైతే ఇది ఒక్కటైతే పూర్తి అయిపోయింది గణేశుడు మొత్తం. ఎన్ని ఫీట్లు ఉంటుంది భయ్యా? 20 ఎందుకు ఉంటుంది భయ్యా? 35 ఫీట్లు అయితే ఉంటుంది గణపతి. అన్నీ అయితే సేమ్ లొకేటెడ్ అయి ఉన్నది. సేమ్ 30 నుంచి 30 ఫీట్ల వరకు అయితే ఉంటాయి మొత్తం. 25, 30 ఫీట్ల వరకు అయితే ఉంటాయి మొత్తం గణపతులు. మనమైతే పక్కనకి అయితే ఒకసారి చూద్దాం. అన్నవాళ్ళు అయితే బుక్ చేసుకుంటారు. ఇదైతే శివలింగం. నాగపాములు అయితే మధ్యలో అయితే కూర్చుని శివుడు గణపతి అయితే. చూసుకొని ఒకసారి అయితే. దోమలు కొడుతున్నాయి అయితే. ఇగో మంట అయితే పెట్టుకోరు. బాబు ప్రేమ్ కే పైసలు ఎక్కువ అవుతారా? అంటే ఎన్ని ఫీట్లు ఉంటాయి అన్న గణపతికి? 14 ఫీట్లు ఉంటుంది. 14 ఫీటా? ఎంత పడుతుంది అన్న ప్రైజ్ మొత్తం? ప్రైస్ మనం మొబైల్లో వీడియోస్ చెప్పము. గణపతి కొనుక్కునే వాళ్ళ కోసం మనం బెస్ట్ ప్రైస్ ఇస్తాము. అంటే ఒకసారి అయితే మనకు కొంచెం చెప్పరాదన్న ప్రైస్ మన యూట్యూబర్లకు. మన ప్రైస్లు మనం మొబైల్లో చెప్పము, యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్ అని ప్రైస్ చెప్పము. గణపతి కావాలనుకుంటే మీరు రండి, బెస్ట్ ప్రైస్లో ఇస్తాము. అంతే అయితే చెప్పాలి. ఇక్కడైతే మొత్తం అన్ని సోలాపూర్ గణేశులే అన్న మొత్తం. ఈ సోలాపూర్ గణపతి దుర్పేట గణపతి కాదు, మన సరస్వతి ఆర్ట్ గణపతి. ముంబై స్టైల్ గణపతిలో మొత్తం. అవును. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఇళ్ళకైతే ఒకసారి అయితే పోయి చూద్దాం మన గణపతులు ఏమేమి ఉన్నాయి ఏందని అయితే. ఫ్రెండ్స్ ఈ గణపతి అయితే 11 ఫీట్లు, పొడుగు అయితే 11 ఫీట్లు, అడ్డం అయితే 18 ఫీట్లు అయితే ఉన్నది. రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు అయితే లొకేటెడ్ ఉన్నది గణపతి అయితే.
దీని ప్రైస్ వచ్చేసి అయితే 4,50,000 అయితే చెప్తున్నారు. లాస్ట్గా మన యూట్యూబ్ ఈ వీడియో చూపిస్తాను అయితే 3,50,000 అయితే ఉన్నది ప్రైస్ అయితే. చూసుకొని ఒకసారి. అన్ని ముంబై స్టైల్ అయితే గణపతులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.